ఈరే సాకలేదే సాకలు ఈరే బట్టలు విన్నాను ఆ? మితి బట్టలు ఉతికినానే ఎవలి కేసీఆర్ యా కవితాయి కవిత బట్టలు ఉతుకున్నావు నువ్వు సాకలు ఈరే సో మంచి క్యాండిడేట్ దొరికాడు మనకి కల్వకుంట్ల కవిత బట్టలు ఉతికినటువంటి రజక బిడ్డ అనట. సో సాకలి ఈరయ్య మనతో ఉన్నాడు. సో ఏంది మరి కవిత ఎట్లుంటుండే చిన్నగా ఉన్నప్పుడు ఎన్నేళ్ళు ఉంది జర బుడ్డగా అంగనే పోవచ్చు కదా మనస్కి తగినప్పుడు అంతే తయదాకుందా అల్లరల్లరి చేస్తుండే ఎట్లా చిన్నగా ఉన్నప్పుడు గిట్లే ఉండేనా మాకు ఏమి గట్లే ఉండే అంతేనా చిన్నప్పటి ఇల్లదాకా ఆడపిల్ల గౌరవం ఉంటది ఇక చిన్నప్పటి నుంచి గౌరవమై కేసీఆర్ కు బిడ్డ అంటేనే ప్రేమనా లేకపోతే కొడుకు అంటే ప్రేమనా అప్పుడు ప్రేమనే ఇప్పుడు వాళ్ళకి ఏమైందో రాజకీయంలో కానీ ఇప్పుడు జరగాలి అంతేనా లొల్లాట ఏదాకా ఎరగైంది లొల్లి కూడా చేయండి ఇక లొల్లి ముచ్చాడు ఇడిచి పెడదాం ఇక ఏ ఇంట్లోనైనా ఉన్నది ఇక ఇంటింటికి అతను ఏమంటారు చూడు ఇంటింటికి మట్టిపోయే బంగారు పోయి అన్నట్టు అంత పెద్ద కేసీఆర్ ఇంట్లో కూడా పంచాయతీలు అనేది కామన్ అయిపోయింది. ఏమనుకుంటురే మరి ఈరే బాబు మరి ఏమన్నా బతుకమ్మ పండుగ ఇక్కడికి వస్తుందట రేపు కవిత చూడబడుతుంది అంతేనా అబ్బా అడవిలో అట్టుంది మరి సాకలానికి ఏమైనా కట్నం ఇచ్చిపోతుందంట చూసినా అంతేనా గుర్తుపడుతుందా నేను ఏమో పడుతుంది పట్టు చాలా ఏం లేదు కదా పోయింది యాజయ్ నేను సాకలు ఈరేను అవ్వ బిడ్డ నేను నీ బట్టలు ఉతుకున్నాను యాజయ్ పండుగ ఇంత కట్నం ఇస్తే తీసుకోవాలి ఏముంది ఏ వాచ్ ఎక్కడేమో బాగా జోరుగా నడుతుంది ఏం నడుతుంది మొత్తం ఇప్పుడు వెనకటి వాచ్ చూడు ఇదే ఇంత సీరియస్ డిస్కషన్ లో కూడా మీకు వాచ్ అని చూపెడుతున్నా అంటే ఇప్పుడు మళ్ళీ ఇది ట్రెండ్ అయిపోయినాయి. కొన్ని ఏళ్ళ కింద నడిచినాయి ఈ క్యాషియో వాచ్లు ఇప్పుడు మొత్తం మళ్ళీ ఇవే ట్రెండ్ నడుతున్నాయి. అత్తగారు పెట్టిరా కొడుకు తెచ్చి నీ కొడుకు తెచ్చిండా బయట అంతేనా ఏమనుకుంటారు ఊళ్ళే ఏమనుకుంటారు రావాలి కవిత రావాలనే చూస్తురులే ఏమో ఎవరు ప్రతిఘటించిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టేది ఏం లేదు ఇక ఇబ్బంది ఏమీ లేదు ఆమెకేమీ లేదు ఆమె అత్తే ఎదుర్కొంటారు ఆమె అత్తే ఎదుర్కొన్నాడే మరి